హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. రోజు సండే స్పెషల్ అండి. మాకు ఛానల్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. తీయటి ఫలాలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు. అలాగే అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళకే ఎక్కువ కష్టాలు. తీయటి ఫలాలు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు. అలాగే అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళకే ఎక్కువ కష్టాలు, అపవాదులు ఎదుర్కొంటారు. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? కామెంట్ చేయండి. నాకైతే కొంచెం గొంతుకు పోయింది, అందుకే మాట సరిగ్గా రావట్లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ కిందకి వెళ్ళండి, ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ బటన్ ఉంటుంది, లైక్ కూడా కొట్టేయండి. ఒక గంట కొట్టేయండి. చూస్తున్న వాళ్ళు కూడా పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. టైలరింగ్ కూడా ఉంటుంది. సండే మాత్రం ఇలా పెడతాను. సరే, చికెన్ అయితే చేసేసానండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీతో ఏం చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి. నేనైతే చికెన్ దమ్ పలావ్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను చూడండి. పుదీనా అయితే కోసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత పలావ్కి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇవి వేయాలి. కొంచెం వేగిన తర్వాత చూసారా, బాగా వేయాలి. పువ్వు, ఆకు, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక బిర్యానీ మసాలా అన్నమాట. పుదీనా కూడా వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేయాలండి. బాగా కలపాలి. బాగా వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చేసింది నిండుకుంది, అందుకనే బయట కొనుక్కున్నాము ఈసారికి. సరా, పలావ్ ఎలా చేస్తున్నానో చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. బియ్యం అయితే ముందు అరగంట ముందు కడిగి పెట్టానండి. నీళ్ళన్నీ వంచేసాను బాగా కడిగేసి. తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసాను, సరిపోదని. బాగా వేగిన తర్వాత ఒక క్యారెట్ మాత్రం, చిన్న క్యారెట్ మాత్రం వేసాను, ఒకటి. ఉల్లిపాయ చీరికలు చీరేసి అయితే వేసానండి. దుంపలకి అయితే వేపుకొని వేసుకోవాలి. నేను కొంచెం వేపుకొని పక్కన పెట్టాను. ఉల్లిపాయలు కొన్ని అయితే అందులో వేసాను. తర్వాత బియ్యం వేసేయాలండి. కడిగిన బియ్యం మొత్తం అందులో వేసి కొంచెం ఒక 5 minutes అలా ఎక్కువ కలిపేయకూడదు. అట్ల పుల్ల తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉప్పు వేయాలి. తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు ఎందుకంటే పసుపు లేకుండా మగవాళ్ళకి రైస్ పెట్టకూడదండి ఇంట్లో, ఎవరైనా సరే. అందుకని ప్రతి రైస్లో కూడా కొంచెం పసుపు మాత్రం వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు నీళ్ళు పోసానండి. బాగా నీళ్ళు పోసి 1 నిమిషం అలా కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి, సిమ్ కాకుండా మీట్లో పెట్టి మూత పెట్టేశాను. తర్వాత చూడండి, దగ్గరికి అయ్యింది. చూసారా, చికెన్ కర్రీ చేశానా మార్నింగ్. ఆ కర్రీ దీంట్లో వేస్తున్నాను. నేను ఇలా కర్రీ చేసి వేస్తానండి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఇది చికెన్ దుంపలు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెం ఉంచేసుకొని, కొంచెం అయితే 1 kg చికెన్, ఇది 3 పావులు చికెన్ అన్నమాట. ఒక అర కేజీకి అర కేజీ చికెన్ వేసేసుకోవాలండి. నేనైతే ఇలా వేసి కొంచెం సర్దేసి బాగా కొంచెం రైస్ కూడా పైన వేసేసి అలా సర్దుకొని తర్వాత మూత పెట్టేయాలన్నమాట అండి. ఆవిరికి ఉడికిపోతుంది, మొత్తం బాగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టాలి మొత్తం. మంట మాత్రం పెద్దగా పెట్టకూడదండి. ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఎగ్స్ వేయడానికి కూడా ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. 4 eggs అయితే ఉడకపెట్టి బాయిల్ అయితే చేశాను. సరే ఫ్రెండ్స్, మూత పెట్టేయాలి. పెట్టేసి ఒక పావు గంట సేపు మాత్రం వదిలేయాలి సిమ్లో పెట్టి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట తర్వాత మూత తీసి చూడాలి. చూసారా, రెడీ అయిపోయింది పలావ్.
బాగుందండి. ఈరోజైతే నిజంగా ఎంత బాగా కుదిరిందంటే దమ్ పలావ్. దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసాను. రెడీ అయిపోయింది. మేము తినడానికి రెడీ అయిపోయాము. ఎగ్స్ మీకు చూపించడం మర్చిపోయాను. పైన ఎగ్స్ కూడా పెట్టుకోవాలండి. సరే, ఎగ్, చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ, ఒక ఎగ్గు, ఇంకా చాలా బాగా ఉడికిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే. మేమైతే నలుగురం తినేసామండి శుభ్రంగా. చాలా టేస్టీగా ఉండే దమ్ పలావ్ రెడీ అయిపోయింది. చూసారా? మీకు కావాలా? మీరు ఎలా చేస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు. ఇలా దమ్ పలావ్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఒక రకం అయితే ఇలా చేస్తాను, ఇంకొక రకం ఇంకొకలాగా చేస్తాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి. నేనైతే శుభ్రంగా లాగించేసానండి. ఇంకా అస్సలు కడుపు ఖాళీ లేదు ఎక్కడా కూడా. సూపర్ ఉందన్నమాట. మీకు కావాలా? దాంతోపాటు డ్రింక్ కూడా తాగేసాను. ఆటోస్ తాగేసాను. నాకు ఆటోస్ అంటే చాలా ఇష్టము. ఆటోస్ కూడా తాగాను తింటూనే. అసలు అలా తాగకూడదు. ఎప్పుడు బిర్యానీ తింటూ డ్రింక్ తాగకూడదు. కానీ నాకు చాలా ఇష్టము. ఈ మధ్య అసలు తగ్గించేసాను. ఇప్పుడైతే తాగేసానండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. నా బిర్యానీ ఎలాగుంది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.